అడ్వకేట్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రధాన కార్యదర్శి. 4 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు నిమజ్జనము సాఫీగా సాగాలనేటటువంటి ఒక ఉత్తర్వులతో పాటు నిమజ్జనంలో అన్ని విగ్రహాలను కూడా అనుమతించాలనేటటువంటి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పీవీపీ సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైనా ఉంటే వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు నిమజ్జనం కోసం చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే విగ్రహాల తయారీదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పీవీపీ విగ్రహాలు తయారు చేసుకోవచ్చు, పీఓపీ విగ్రహాలు తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నీరుగార్చాలనేటటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క హయాంలో కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఈరోజు ట్యాంకు బండి మీద విగ్రహాల నిమజ్జనం చేయడానికి నిషేధం అనేటటువంటి ఒక బ్యానర్లను పెట్టడం జరిగింది. మేము గణేష్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ యొక్క నిషేధం ఏదైతుందో దీన్ని మేము ధిక్కరిస్తున్నాం. ట్యాంకు బండి మీద ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే నిమజ్జనం జరిగిందో ఈ సంవత్సరం కూడా గణేష్ల యొక్క నిమజ్జనానికి ఈ ట్యాంక్ బండి మీద అనుమతి ఇవ్వాలి. దానికి సింబాలిక్ గా మేము ఈ ఉదయం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క సభ్యులమందరం కూడా వచ్చి ఇప్పుడు గణేషుని నిమజ్జనం చేయడం జరిగింది. మేము పోలీసు వారికి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం, చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ ట్యాంక్ బండి మీద మమ్మల్ని నిమజ్జనం చేయడానికి ఏదైనా అవరోధం కలిగిస్తే మొత్తము భాగ్యనగర్ లో బయలుదేరేటటువంటి ఒక గణేష్లందరినీ కూడా పోలీసులు, ప్రభుత్వమే నిమజ్జనం చేసేటటువంటి ఒక పరిస్థితి ఏర్పాటవుతుంది. కాబట్టి మేము కోరుతున్నాం ఏంటంటే ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమం జరగనివ్వండి. ఈ 2022లో కూడా అలాగే జరిగింది. గత సంవత్సరం కూడా ఇలాంటి ఫ్లెక్సీ పెట్టారు, దాన్ని భక్తులు తీసేయడం జరిగింది, నిమజ్జనం చేయడం కూడా జరిగింది. అనవసరంగా భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా హిందూ కార్యక్రమాలను అడ్డుకునేటటువంటి ఒక కుట్రతోటి ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఈ ట్యాంక్ బండి మీద గణేష్ యొక్క నిమజ్జనము, గణేష్ విగ్రహాల యొక్క నిమజ్జనం జరగాలని మేము కోరుతున్నాం. డాక్టర్ శశిధర్, సెక్రటరీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు? దారుసలం ఎజెండా నడవదు, గుర్తుపెట్టుకోండి. భాగ్యనగరం మాది. భాగ్యనగరం లోపట, వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు. ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఎన్ని గుండెలు మీకు? ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు? 45 సంవత్సరాలుగా మేము కట్టుకున్న, ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానియరా? నడవదు. భాగ్యనగరం లోపట మీ దారుసలాం ఎజెండాను నడవనీయము. నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది. ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము. యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు. ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వేషాలు లేకుండా మీరు ఎన్ని కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు, కుంటి సాకులు చూపెడతా ఉన్నారు. సరైన వాదనలు వినిపించలేదు, సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు. మీ యొక్క హిడెన్ ఎజెండా తోటి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే, ప్రభుత్వ విభాగాలదే. ప్రజలు మాత్రం యథేచ్ఛగా నిమజ్జనోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జరిపి తీరుతాం. మధ్యాహ్నం లోపట ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపట ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం.
కాబట్టి వాళ్ళ అల్టిమేటం ఇస్తా ఉన్నాం, మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిర్రు, ఎందుకు చేస్తామని చెప్పిండ్రు, ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం.